పట్నంలో కొట్టిన 3 గంటల వానకే అంత ఆగమాగమైంది. అమీర్పేట రోడ్లు చెరువులైనాయి, మియాపూర్ రోడ్లు మునిగిపోయినాయి. ఇక ట్రాఫిక్ ముచ్చట ఎట్లున్నదో, ఎంత నరకం అనుభవించుర్రో అటు ట్రాఫిక్లో చిక్కుకున్నోళ్ళకు తెలుసు. ఆ ముచ్చటంతా వీడియోలలో చూసినా మనకు తెలుసు కదా. మరి 3 గంటల వానకే మనం ఇంతగానం బాధపడుతుంటే ఇటు చూడండి, ఈ వరదకు ఊరుకు ఊరే ఎంత ఆగంలో పడ్డదో. భగవంతా దేవుడా, ఊరుకు ఊరే మునిగిపోయింది పో. 2 సెకండ్లు, 2 అంటే 2 సెకండ్లల్లా ఊరు మొత్తం చెరువు అయిపోయింది. కండ్ల ముంగటనే కనుమరుగైంది ఊరంతా. 2-3 సెకండ్లకు ముందు ఊరు పరిస్థితి, ఆ తర్వాత ఊరి పరిస్థితి ఎట్లయిందంటే చెప్పవశమే కాదు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ఉత్తరకాశీ పట్టణంలో పరిస్థితి ఇది. క్లౌడ్ బరస్ట్ దాటికి ఒక్కసారిగా వరదొస్తే 100 మంది కొట్టుకుపోయిర్రు. కొందరు ప్రాణాలు కూడా పోయినాయి. అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కానీ ఎక్కడి వానలో, ఎక్కడి క్లౌడ్ బరస్ట్లో పోండ్రి. వానలు పడాల్సిన దగ్గరనే వడవు, ఒక్కొక్క కాన్నేమో ఇట్లా జనాలను ఆగం పట్టిస్తున్నాయి. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే గిటి చూడుండ్రి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లా ఈ పోలీసారి ఇంట్లోకి నీళ్ళు వచ్చి అంతా మునిగిపోతే ఎట్లా దండం పెట్టి ఇంటి మీదకి వెళ్ళి డైవ్లు వేసుకుంటా ఈత కొట్టిండో. ఈయనేంది ఇంట్లోకి నీళ్ళు వస్తే సంబరపడుతున్నాడు అని అంటే, గంగమ్మ తల్లే మా ఇంటికి ఇట్లా వచ్చిందంటే అంతకంటే అదృష్టం ఏముంటదని అంటున్నాడు. వాన పరిస్థితి ఎప్పదానికే ఇట్లా చేసినా గానీ మీరైతే ఇటువంటి ఏ కొండ్రి అని వచ్చిండు. పాపం నీళ్ళు వచ్చి ఇల్లంతా మునిగిందని మనం అనుకున్నా, ఆ అన్నకు మాత్రం అటువంటి ఫీలింగ్ ఏం లేదు. ఒక్కొక్కల ఆనందం ఒక్కో తీరు ఉంటుంది. ఈ అన్నది కూడా అట్లనే ఉన్నది. అయితే ఇది బయటి రాష్ట్రాలలో ముచ్చట. అయితే మన పట్నంలో నిన్న కురిసిన వర్షానికి ఎక్కడికక్కడే అంతా నానిపోతే బంజారా హిల్స్లో చూడుర్రి ఇట్లా వాటర్ ట్యాంకర్ పడిపోయింది. అదృష్టం ఏంటంటే డ్రైవర్ పానాలతోనే బయట పడ్డాడు. వర్షాకాలం మీరైతే పైలంగుండుర్రి జనాలు, సరేనా?